అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం దుష్టుల విషయమై జాగ్రత్తగా ఉండుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. మనుషులను గూర్చి జాగ్రత్త పడి వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ముందు మన స్తుతి అంశం దుష్టుల విషయమై జాగ్రత్తగా ఉండండి అని దేవుడు మనకు ఒక హెచ్చరికని, ఒక ఆజ్ఞను, ఒక నియమాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. హెచ్చరిక అనగా రోడ్డు మీద వెళ్తూ ఉంటే అనేక హెచ్చరికలు మనం చూస్తూ ఉంటాం. రెడ్ లైట్ వెలిగింది, మీరు వెళ్ళొద్దు, వెళితే మీకు మీ ప్రాణానికి అపాయం. ఇదొక హెచ్చరిక. రోడ్లు స్పీడ్ బ్రేకర్లు ఉంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, నిదానంగా వెళ్ళండి. ఇదొక హెచ్చరిక. టర్నింగ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది, క్రాస్ ఉంది, ఇక్కడ ఇంత స్పీడ్ వెళ్ళకూడదు, స్కూల్ జోన్ ఉంది. ఆ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. తుఫాన్ వచ్చింది, సముద్రంలోకి వెళ్ళకండి, సముద్రం అల్లకల్లోలంగా ఉంది, ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తుంది. ఆ హెచ్చరికలను తృణీకరించి దాటి వెళితే ప్రమాదం ఉంటుంది. సముద్రములో తుఫాను అప్పుడు వెళ్ళొద్దన్నప్పుడు వెళ్తే ఆ సముద్రం అల్లకల్లోనికి వెళ్ళిన వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోతారు, లేదంటే నష్టం జరుగుతుంది. ఇంతకన్నా స్పీడ్ రోడ్డు మీద వెళ్ళొద్దు అని చెప్తే అంతకన్నా స్పీడ్ వెళ్తే ప్రమాదమయ్యే అవకాశం ఉంది. ఇలా ఎన్నో మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ హెచ్చరికలు. అంటే జాగ్రత్త, ప్రమాదము పొంచి ఉంది, ఇలా చేస్తే ప్రమాదం జరగకుండా ఉంది, ఒకవేళ ఇలా చేయకుండా నువ్వు వాటిని తృణీకరిస్తే నీకు ప్రమాదం ఉంది, నీకు అపాయం ఉంది, నీకు నష్టం ఉంది, నీకు శాపం ఉంది. దేవుని వాక్యం కూడా దేవుని బిడ్డలకు అలానే హెచ్చరికలు చేస్తూ ఉంది. జాగ్రత్త, ఈ హెచ్చరికలను పాటించు. ఒకవేళ ఇలా చెయ్యకపోతే, ఇలా చేస్తే నువ్వు దీవించబడతావు, ఇలా చేస్తే నువ్వు కాపాడబడతావు, ఇలా చేస్తే నువ్వు రక్షించుకుంటావు, ఇలా చేస్తే ముఖ్యంగా దేవునికి ఇష్టడుగా ఉంటావు, ఇలా చేస్తే దేవుని దగ్గర దీవెనల ఆశీర్వాదాలు పొందుతావు, ఇలా చేస్తే నువ్వు పరలోక రాజ్యంలో నిత్యము ఆయనతో ఉంటావు, ఇలా చేస్తే నువ్వు దేవుని సంతోషపెట్టేవారిగా ఉంటావు, ఇలా చేస్తే నీకు అపాయం ఏమీ ఉండదు, ఇలా చేస్తే నీకు నిత్య రాజ్యము. ఒకవేళ అలా చెయ్యకపోతే నీకు నష్టం, నీకు అపాయం, నీకు శ్రమ, నీకు శాపం, నీకు శోధన, నీకు ఇబ్బంది, నీకు ఇరుకులు, బాధలు, కన్నీళ్ళు, నరకములో పడిపోయి సదాకాలం ఆరని ఆ మంటల్లో వేదనతో శ్రమతో ఉంటాం. దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఈ ఉదయకాలం మందు కూడా ఈ మాటల ద్వారా కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. మనం ఏ స్థితిలో ఉన్నాం, యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలమైన మనము, ఆయన ఇక్కడ హెచ్చరికిస్తున్నాడు. దుష్టుల విషయమై జాగ్రత్తగా ఉండడు. హెచ్చరిక, జాగ్రత్త అనే దగ్గర హెచ్చరిక. ఇంట్లో బయటికి వెళ్తుంటే కూడా పెద్దలు జాగ్రత్త అంటారు. మనం అజాగ్రత్తగా వెళ్తామని కాదు, మనకు డ్రైవింగ్ రాదని కాదు, మనం వెళ్ళి తప్పుడు పనులు చేస్తామని కాదు, మనం ప్రమాదాలకి వెళ్తామని కాదు. బాధ్యత కలిగిన వారు, అనుభవం కలిగిన వాళ్ళు తమ పిల్లలు బయటికి వెళ్తుంటే జాగ్రత్త, ఇంట్లో ఏమైనా పని చేస్తున్నా కూడా జాగ్రత్త, కింద పడిపోతామేమో, లేదంటే ఆ వస్తువు మీద పడుతుందేమో, ఆ వస్తువు కింద పడిద్దేమో, జాగ్రత్త. హెచ్చరిక. యేసు ప్రభు వారు కూడా ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. మనుష్యులను గూర్చి జాగ్రత్త, దుష్టులను గూర్చి జాగ్రత్త. యేసు ప్రభు వారు 12 మంది శిష్యుల్ని పిలిచి ఆ 12 మంది శిష్యుల పేర్లు మనం అదే అధ్యాయంలో 2వ వచనంలో మనం చూడొచ్చు. ప్రతి విధమైన రోగమును యేసు ప్రభు ఆ 12 మంది శిష్యుల్ని ఆయన దగ్గరికి పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడానికి వాళ్ళకి అధికారాన్ని ఇచ్చి ఆ 12 మందిని ఆయన పంపిస్తూ ఆయన వారికి ఇచ్చిన ఉపదేశములో కొన్ని హెచ్చరికలు కూడా ఆయన జారీ చేశాడు. ఏమనంటే 16వ వచనం, ఇంక అన్ని ఆయన ఇచ్చిన హెచ్చరికలన్నీ 5వ వచనం నుంచి
మనం అన్నీ చూసుకోవచ్చు, కానీ ఈ ఉదయకాలం ముందు మన అంశానికి తగ్గట్టుగా చూస్తే 16వ వచనం నుంచి చదువుకుంటే మనకు సరిపోతుంది. కాబట్టి ఆయన చెప్తున్నమాట అనేక హెచ్చరికలు 12 మంది శిష్యులకి ఆయన ఆజ్ఞలు ఇచ్చి అధికారం ఇచ్చి అపవిత్రతలను వెళ్ళగొట్టడానికి, రోగాల్ని అన్నిటినీ స్వస్థపరచడానికి అధికారం ఇచ్చి వాళ్ళను పంపిస్తూ అనేక ఆజ్ఞలు, అనేక మంచి విషయాలు, ఉపదేశాలు, జ్ఞానము చెబుతూ కొన్ని హెచ్చరికలు కూడా ఆయన జారీ చేస్తున్నమాట. 16వ వచనం, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనక. ఎక్కడ పంపిస్తున్నాడు? తోడేళ్ల మధ్యకి. తోడేళ్ల మధ్య గొర్రెలు వెళ్తే ఉండగలవా? తోడేళ్ళ గొర్రెలను పట్టుకొని చీల్చి తమకు ఆహారంగా తీసుకుంటాయి. కానీ దేవుడు చెప్తున్నాడు, గొర్రెల దగ్గరికి తోడేళ్ళు వస్తే మీరు జాగ్రత్త, మీరు వెళ్తున్నప్పుడు వెనక నుంచో ముందు నుంచో మీకు తెలియకుండా తోడేళ్ళు వచ్చి మిమ్మల్ని పట్టుకుంటాయి, ఓ గొర్రెల్లారా అని ఆయన చెప్పట్లేదు. అంటే ఇక్కడ గొర్రెల విశ్వాసుల్ని, ఆయన గొర్రెలు కాపరు కాబట్టి ఆయన నమ్ముకున్న బిడ్డలను ఆయన గొర్రెలతో పోలుస్తూ ఉపమాన రీతిగా వాళ్ళకి అర్థమవ్వాలని ఆయన అలా బోధిస్తూ, ఆయన తోడేళ్ల మధ్యకి మీరు వెళ్తున్నారు, మీరు వెళ్తుందే అసలు తోడేళ్ల మధ్యకి, మీరు మనుషుల మధ్య దగ్గరికి కాదు, మీరు వెళ్తుందే తోడేళ్ల మధ్యకి. పాముల వలె వివేకులను పావును నిష్కపట్లై ఉండు అని చెప్తూ, మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. వీరికి అన్ని జనులకు సాక్షార్థమైన ఆ నిమిత్తము మీరు అధిపతుల యొద్దకు, రాజుల యొద్దకు తేబడదురు. కాబట్టి మీరు జాగ్రత్త పడుడి. తోడేళ్ళు లాంటి మనుషుల మధ్య మీరున్నారు. విశ్వాసులమైన మనం కూడా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన చొక్కాయి దేవాలయపు అంచులు వరకు ఉన్నాయి. దేవదూతలు కూడా ఆయన చూడలేనంత పరిశుద్ధంగా ఉన్నాడు. దేవదూతలు రెండుతో తమ రెక్కలను, రెండుతో తమ కాళ్ళను కప్పుకొనుచు, రెండుతో ఎగురుచు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో ఆయన్ని కీర్తిస్తూ ఉన్నాయి. తిమోతికి రాసిన పత్రికలో కూడా సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నవాడు. ప్రకటన గ్రంథంలో ఆయన యొక్క పరిశుద్ధతను మనం చూస్తే రాత్రింబగళ్ళు దేవదూతలు, వధింపబడిన గొర్రెపిల్ల, సింహాసనాసీనుడైన దేవుణ్ణి, కోటాను కోట్ల దేవదూతలు, రాత్రి పగలు అనే మాటను చూస్తున్నాం. రాత్రింపగలు ఇంకొక మాటను చూస్తున్నాం, మానక పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అట్టి పరిశుద్ధుడు పాపుల మధ్యలోకి ఆయన వచ్చాడు. పాపం మధ్యలోకి ఆయన వచ్చాడు. పాపుల మధ్యలో ఆయన జీవించాడు. పాపుల కొరకు వచ్చాడు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. పాపుల మధ్యలోకి ఆయన వచ్చాడు. పాపుల దగ్గరికి రావడానికి ఇష్టపడ్డాడు. పరలోకములో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్నట్టు ఇక్కడేమో ఆయనను దూషించే స్థితిలో, ఆయన్ని సిలువకు అప్పగించే స్థితిలో, ఆయన్ని చంపేసిన స్థితిలో, ఆయన తన ప్రాణాన్ని యేసుప్రభు తండ్రికి అప్పగించి చనిపోయి తిరిగి లేచిన దేవుడు. కానీ ఆయన ఏ పాపము చేయలేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరన్నాడు. ఆయన పరిశుద్ధుడుగా జీవించాడు. ఇవన్నీ మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటే, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, తోడేళ్ల మధ్యకి గొర్రెలు పంపినట్టు మిమ్మల్ని పంపుతున్నాను. ఆయన కూడా ఈ లోకానికి వచ్చాడు. తోడేళ్ళు లాంటి ఈ మనుషుల మధ్య, పాపుల మధ్యలో ఆయన జీవించాడు. కానీ జాగ్రత్తగా పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన జీవించి చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనం కూడా ఈ లోకంలో మనం ఉంటుండగా ఇహలోక మాలిన్యమును మనం అంటుకోకుండా, శరీరాశ నేత్రాశ జీవడంబం అనే ఉచ్చులో మనం పడుకోకుండా, లోకము శరీరము పాపములో మనం పడుకోకుండా, సాతాను బంధకముల్లో ఉన్న మనల్ని ఆయన విడిపించేశాడు. ఆయన విడుదల కలిగించాడు. ఇప్పుడు మనము చీకటిలో లేని వారం, మనం వెలుగులో ఉండిన వారం. ఆయన చెప్తున్న మాట, మీరు జాగ్రత్త పడుడి, ఏ విజయములో అయినా పాపం చేయకూడని దేవుడిచ్చిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఇంత మంచి హెచ్చరికల్ని ఆయన మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి ఆయనను స్తుతిస్తూ ఆయన గణపరుద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్ర వందనములైనా. మనుష్యులను గురించి జాగ్రత్త పడు అన్నారు. అట్టి జాగ్రత్తను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.